అస్మద్గురుభ్యో నమః. ప్రపంచ పర్యావరణ దినోత్సవం అని ఐక్యరాజ్య సమితి జూన్ 5వ తారీఖున ప్రకటించింది. ఆ రోజు ప్రపంచం పర్యావరణ దినోత్సవంగా అన్ని దేశాలు జరుపుకుంటాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవము ఐక్యరాజ్య సమితిలోని భాగమైన వారు జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినంగా ప్రకటించారు. పర్యావరణం అంటే మన చుట్టూ ఉన్న జీవరాశులు, మనము నివసించే భూమి, మన చుట్టూ ఉన్న వాతావరణం. మనం శుభ్రంగా ఉండాలి అనుకుంటాం. మనలను వివిధ ఆపదల నుంచి కాపాడుకోవాలని ప్రయత్నిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటాం. అలాగే మన పర్యావరణం గురించి కూడా శ్రద్ధ తీసుకోవాలి. మన పనులు అనుకొని కొన్ని విధులను ఎలా నిర్వర్తిస్తామో అలాగే మన పరిసరాలు, పర్యావరణం గురించి పట్టించుకోవడం కూడా మన బాధ్యత అని ప్రతి ఒక్కరూ భావించి వాటి సంరక్షణకు తగిన చర్యలు తీసుకుంటే కాలుష్యాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. మనము వాడుతున్న వస్తువుల్లో పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ను తగ్గించుకోవడము, నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడటం లాంటి చర్యలు చేపట్టాలి. స్నేహితులతో కలిసి ఒక ఈకో క్లబ్ రూపొందించుకొని అందరూ కలిసి మీ బడిలో కానీ ఇళ్ల దగ్గర కానీ వివిధ పర్యావరణ పరిరక్షణ పనులు చేస్తూ వాటి గురించి మరింత కొంతమందికి అవగాహన కల్పించే ప్రయత్నము చేయవచ్చు. చెత్త పదార్థాలను పారవేసే ముందు ఎక్కడ పారేస్తున్నాం, ఎలా పారేస్తున్నామని ఆలోచించాలి. ఎటు పడితే అటు చెత్త చెదారని పారపేయడం వల్ల చిన్న చిన్న కాలువలకు చేరి మెల్లగా అవి నదుల్లోనూ, ఆపైన సముద్రంలోనూ, భూమిలోనూ చేరి నీటిని, జలవనరులను కలుషితం చేస్తాయి. మరో విషయం ఏమంటే, రోడ్డు మీద చెత్త విసిరేస్తే ఇంటి పరిసరాల్లోనే మురుగు కాలువల్లోకి ఆ చెత్త చేరి భారీ వర్షం వచ్చినప్పుడు కాలువలో ఈ చెత్త అడ్డుపడి నీరు బయటకు ప్రవహిస్తూ ఆ పరిసరాలంతా అపరిశుభ్రం చేస్తాయి. అనవసర వరదలలో ఇళ్లలోకి నీరు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈసారి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా చెత్తను బుట్టలో వేసి ఆ చెత్తను తీసుకుపోయే వారి వద్ద వాటిని పంపించేయాలి. పర్యావరణ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని భారతదేశంలో మొట్టమొదటిసారిగా పర్యావరణానికి సంబంధించిన విషయాలను, సమస్యలను పరిశీలించే ఒక ప్రత్యేకమైన న్యాయస్థానాన్ని అక్టోబర్ 19, 2010 ప్రారంభించారు. పర్యావరణం పట్ల నిర్లక్ష్యాన్ని అరికట్టడానికి, పర్యావరణాన్ని సంరక్షించడానికి ఈ ట్రిబ్యునల్ కృషి చేస్తుంది. పర్యావరణ శాస్త్రవేత్తలను, నిపుణులను ఈ ట్రిబ్యునల్కు సభ్యులుగా నియమించారు. ఇలాంటి న్యాయస్థానం స్థాపించడంలో మన దేశము మూడవది. మన దేశానికి ముందు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో ప్రత్యేకమైన పర్యావరణ న్యాయస్థానాలను స్థాపించారు. మన దేశానికి ఇది ఎంతో గర్వకారణం. ఎందుకంటే పర్యావరణాన్ని సంరక్షించేందుకు ఇది ఒక పెద్ద మెట్టు. పర్యావరణాన్ని సంరక్షించుకోవాలంటే మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాలి. సాధారణంగా మన ఇంటి బయట లేదా ప్రయాణం చేసేటప్పుడు దాహంగా ఉంటే ఏం చేస్తాం? ఒక నీళ్ళ సీసా కొని నీటిని తాగుతాం. ఆ తర్వాత ఆ సీసాని ఏం చేస్తాం? పడేస్తాం. మన పరిసరాల్లో ఇలాంటి ప్లాస్టిక్ సీసాలను ఎన్నింటినో చూస్తాం. ఇవి పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కుళ్ళిపోయి భూమిలో కలిసిపోవడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు అంటే అన్ని సంవత్సరాల పాటు విషవాయువులను విడుదల చేస్తూనే ఉంటుంది. అంతేకాదు, ప్లాస్టిక్ సీసాల తయారీలోనూ వాటిని వివిధ నగరాలకు సరఫరా చేసే పద్ధతులను చాలా పెద్ద మొత్తంలో ఇంధనము ఖర్చు అవుతుంది. అందుకే మనము బయటకు వెళ్ళినప్పుడు స్టీల్ సీసాలో నీటిని పట్టుకెళ్ళడము అలవాటు చేసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే నీటి సీసాను కొనుక్కోవాలి. మేలే రకం ప్లాస్టిక్లో తయారు చేసిన లేదా స్టీల్తో చేసిన సీసాలను మాత్రము మళ్ళీ వాడాలి. ఒకసారి వాడి పడేసే మినరల్ వాటర్ సీసాలను మళ్ళీ వాడడము ఆరోగ్యానికి హానికరం. బయటకు వెళ్ళేటప్పుడు నీళ్లు పట్టుకెళ్ళడం పర్యావరణానికి కాక మన ఆరోగ్యానికి కూడా మేలు. ఇన్ఫోసిస్ సంస్థకు గ్రీన్ ఐటీ కంపెనీ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది. పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ శక్తిని నియంత్రించి వాడడము, శిలాజ ఇంధనాల పొదుపు వంటి అంశాలను ఎంతవరకు అమలు పరుస్తారనే దానిపై ఆధారపడి ఈ అవార్డును ఇస్తారు. ఇన్ఫోసిస్ తమ ఆఫీస్ ప్రాంగణాలలో
పగలు అతి తక్కువ లైట్లను ఉపయోగించేటట్లు కట్టడాలు నిర్మించడము, ఉద్యోగులకు కార్పూల్కు అంటే ఒకే మార్గంలో వచ్చేవారు కలిసి రావడాన్ని ప్రోత్సహిస్తుంది. ఆఫీసు లోపల బయట పార్కింగ్ స్థలాల్లో మనుషుల రాకపోకలను గ్రహించి తమకు తామే ఆరిపోయే లైట్లు, మనుషుల చలనాన్ని బట్టి పనిచేసే బాత్రూమ్ లైట్లు, కుళాయిల వంటివి ఇంకెన్నో ఏర్పాట్లు చేసి ఇంధనాన్ని, విద్యుత్తును ఆదా చేసి పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో తోడ్పడుతుంది ఈ ఇన్ఫోసిస్ అనే సంస్థ. ఇది ప్రపంచ పర్యావరణ దినోత్సవం భాగంగా మన భారతదేశం తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యలు. హరి ఓం తత్సత్.